మారిన హృదయం. వివేక్ హృదయం నిండా పాపభారం ఉంది. అందరి ముందు నవ్వుతున్నాడు, కాని లోపల అతను విరిగిపోయాడు. తన తప్పుల వల్ల దేవుని దగ్గరకు రావడానికి అతను చాలా భయపడ్డాడు. చేసిన తప్పులు వివేక్ను వెంటాడుతున్నాయి. ప్రతి రాత్రి అతనికి నిద్ర లేకుండా గడిచింది. అతని మనసులో ఒక్కటే మాట వినిపిస్తోంది: నేను దేవుని ప్రేమకు అర్హుడిని కాను. లెంట్ కాలం ప్రారంభమైంది. చర్చి గంటల శబ్దం వివేక్కు వినిపించింది. ఆ శబ్దం వినగానే అతని హృదయం నెమ్మదిగా కదిలింది. ఏదో పిలుస్తున్నట్లు అనిపించింది. చర్చి లోపలికి వెళ్లిన వివేక్ క్రూసును చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. యేసయ్యా, నేను చాలా తప్పులు చేశాను అని తలవంచుకున్నాడు. అతని స్వరం వణికిపోతోంది. ప్రభువా, నన్ను క్షమించు అని వివేక్ మనసారా ప్రార్థించాడు. నా పాపాల నుంచి నన్ను మార్చు, నాకు కొత్త దారి చూపించు అని వేడుకున్నాడు. ఆ క్షణంలో అతని హృదయం చాలా తేలికైంది. ప్రార్థనలో వివేక్ ఎంతో శాంతిని అనుభవించాడు. అతని మనసులోని పాపభారం క్రమంగా తగ్గింది. దేవుని ప్రేమ ఒక చల్లని గాలిలా అతన్ని తాకింది. వివేక్ మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. తప్పులను విడిచిపెట్టి మంచి మార్గం ఎంచుకున్నాడు. అతను ప్రతిరోజూ ప్రార్థనతో ఇతరులకు సహాయం చేస్తూ జీవించడం మొదలుపెట్టాడు. పవిత్ర గ్రంథంలో యేసు చెప్పిన మాటలు వివేక్ చదివాడు. మారిన హృదయాన్ని నేను ప్రేమిస్తాను. ఆయన క్షమా, ప్రేమ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని అతను గ్రహించాడు. నిజమైన పశ్చాత్తాపమే అతనికి విముక్తినిచ్చింది. ఇప్పుడు వివేక్ దేవుని దగ్గరకు వెళ్లడానికి భయపడటం మానేశాడు. దేవుని కృపలో అతను ఎంతో ఆనందంగా నడుస్తున్నాడు. లెంట్ కాలం అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. లెంట్ కాలం మన మార్పు కోసం ఇవ్వబడింది. మనం పాపం నుంచి తిరిగితే యేసు మనల్ని క్షమిస్తాడు. పశ్చాత్తాపం కలిగిన హృదయం దేవునికి ఎంతో ప్రియమైనది.